కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. మరి కొద్దిసేపట్లో రాకేష్ గారు మీతోనే ప్రారంభిస్తాం. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే అది పోటాపోటీ కార్యక్రమాలా లేక పార్టీ డైరెక్షన్లోనే ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక చర్చ అయితే ఉంటే, ఇక సీఎం నినాదం కూడా అందరి దగ్గరే వినపడుతుంది అనేటువంటిది అంశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది కొంత చేయి దాడుతుంది అనే దాంతోన పార్టీని ఒక గాడిలో పెట్టాలన్నా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక డేట్ కూడా ఇచ్చారు, మీటింగు నిర్వహించాలనేటువంటిది. బహుశా అది అటు ప్రభుత్వం మీద పోరా, ఇటు పార్టీ నిర్మాణమా ఏంటి అనేటువంటి చర్చ ఒక అంశం అయితే, ఇక అందుకన్నా ముఖ్యంగా పింక్ బుక్ ఓపెన్ చేశాం అని చెప్తున్నారు. ఏంటి ఆ పింక్ బుక్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు వీరయ్య గారికి, అదేవిధంగా మీకు శ్రీనివాస్ గారికి, పి శ్రీనన్నకు, సోలంకి శ్రీనివాస్ గారికి, మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపాటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు మా పార్టీలో మా నాయకుడు కేసీఆర్ గారే మాకు ఆది నాయకుడు. ఆయన్ని ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నాయకత్వంలో ముందుకు పోవడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఎవరు ఏం స్లోగన్లు చేసినా మా పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు ఉన్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా హరీష్ అన్న కావచ్చు, కవితక్క కావచ్చు, అందరు కూడా ఈరోజు కాదు, తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో కూడా అందరు కూడా అదేవిధంగా నాయకత్వం వహిస్తూ వివిధ ప్రాంతాలకు ఎవరి నాయకత్వంలో ఎవరు మీటింగ్ పెట్టినా కానీ అందరం అటెండ్ అవుతాం. మొన్న అందరు కూడా దాన్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఇవన్నీ ఒక అంశాలు అయితే, మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు మీటింగ్ ఎందుకు పెట్టారంటే, కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏదైతే నల్గొండ బహిరంగ సభలో జరిగినప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది, చదురుకొని కుదురుకొని ఓ సంవత్సరం దాకా మనం కూడా వెయిట్ చేద్దాం, వాళ్ళ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో, వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు, వాళ్ళు 2500 ఇస్తున్నారు ప్రతి మహిళకు, లేకపోతే 4000 పెన్షన్ ఇస్తున్నారు, 15,000 రైతు బంధు ఇస్తున్నారు, అవన్నీ ఇయ్యని వాళ్ళు కూడా వాళ్ళకు జర సమయం కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఓ సంవత్సర కాలం మనం కూడా ఆగుదామని చెప్పేసి డైరెక్ట్గా బహిరంగ సభలోనే ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి, ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీకి ఒక సమయం ఇచ్చినాం, కొత్తగా ఎలక్ట్ అయిన ప్రజాప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వాన్ని ఎలక్ట్ అయినప్పుడు దాన్ని ఏమేమనకుండా తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నింటినీ ప్రశ్నించడం జరుగుతుంది. నిరంతరం మా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, లేకపోతే మా మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, అది నిరంజన్ అన్న కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా వినోద్ అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, మా వివేక్ అన్న కావచ్చు, మొన్ననే విప్పుగా ఎన్నికైనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించడం జరుగుతుందండి. ఈరోజు అదే ప్రశ్నలు ఏదైతే ప్రజలకు అందాల్సినటువంటి హక్కులు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, అందడం లేదు కాబట్టే ఇప్పుడు దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు పోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు 19th రోజు మీటింగ్ సమావేశం పెట్టడం జరిగిందండి. అంతే తప్పితే ఇక సరే ఈ పేపర్లలో, మీడియాలలో వచ్చేటువంటి, లేకపోతే సభలలో జరిగేటివి అన్నీ జరుగుతాయా అని చెప్పేసి అంటే, ఇక వాటి గురించి మనం అవి కథనాలుగానే సృష్టించుకోవాలి తప్పితే ఎక్కడ కూడా అలాంటి ఆధిపత్య పోర్లేదని మాకు స్పష్టంగా ఉంది. మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఆధ్వర్యంలోనే మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఈవెన్ దో మీరు చెప్పినటువంటి అన్ని పేర్లు కూడా, ఏ ఒక్క పేరు కూడా ఏ రోజు కూడా మేమైతాం రేపు భవిష్యత్తు నాయకత్వాన్ని ఇక్కడ కూడా చెప్పలేదండి. కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వంలో కాబోయే సీఎం అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. అంతేందుకు ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతుంటాయి, మనం చూసాం. గతంలో ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో లోకేష్ అవుతాడా, చంద్రబాబు నాయుడు అవుతాడా అని కూడా చర్చలు నడిచినాయి. కాబట్టి మొన్న కూడా ఏదో డిప్యూటీ సీఎం కావాలి అది అని చెప్పేసి కూడా నడిచింది. కాబట్టి ఇవన్నీ చర్చలు మీడియా పరంగా జరిగే చర్చలు తప్పితే పార్టీలో అంతర్గతంగా ఎలాంటి చర్చలు లేవండి. మీరు చెప్తున్నటువంటి పోరాటం ఏదైతే ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఉన్నదో అదంతా కూడా అంటే ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే, రాకేష్ గారు మీకు తెలియదు కదా ఎందుకు వస్తుంది. సరే మీడియా కొంత సృష్టించవచ్చు, దానికి ఎక్కడో బేస్ కొంత కూడా ఉండి ఉండొచ్చు. అంటే బీసీల సమావేశం, బీసీ ఇటీవల కాలంలో బీసీ కులగండ మీద కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక సమావేశం నిర్వహించాలని ఒక డేటు ప్రకటించారు. పలానా షమీపూర్ రాజు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఇంట్లో అని. కానీ దానికి 2 days బిఫోరే షెడ్యూల్లో అంతకుముందు ప్రకటించుంటే ఓకే, క్లాస్ కాకుండా ఉండేది. ప్రకటించని షెడ్యూల్తో సంబంధం లేకుండా కవిత నిర్వహించడం అనేది ఒక అంశం అయితే, అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని విషయాలు అంటే ఏదైతే కులగణనలో కవిత పాల్గొనటం కావచ్చు,
లేదంటే ఇటీవల మండలిలో అందరూ బయటకు వెళ్ళిపోయారు, వాకౌట్ చేసినా అక్కడే కూర్చొని ఉండటం కావచ్చు. ఇక మూడో అంశం బస్సులో ఉచిత బస్సు అనేది చాలా మంచి పథకమే అనేటువంటి మాట ఆమె నోటి నుంచి రావటం, ఇట్లాంటి కొన్ని పరిణామాలు కొంత చర్చకి తెరలేచే అవకాశాలు ఉంటే, ఇక మీరన్నట్టు పార్టీలో ఎవరికి వాళ్ళు నాయకులు ఒకరికి ముగ్గురు పనిచేయచ్చు, కానీ అంటే క్యాడర్ ఉత్సాహమా నాయకుల కోరిక సీఎం అనే నినాదాలు కూడా పదే 3-4 చోట్ల వినపడటం అనేది. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా ఉచిత బస్సు పథకాన్ని ఏ రోజు కూడా మా పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా వ్యతిరేకించాలి, కానీ బస్సులను పెంచాలని కోరడం. ఎందుకంటే ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఉచిత బస్సు ఇచ్చి 13 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలో 13 హామీలు 420 అమలు చేస్తామని చెప్పేసి దేన్ని ఒకదాన్ని చూపించి మిగతాన్ని అమలు చేశామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి అన్ని పథకాలు ఉచిత బస్సు లెక్కనే అన్ని కూడా ప్రవేశపెట్టాలి, ఇంకా బస్సుల సంఖ్య కూడా పెంచాలని కోరడం తప్పితే ఎక్కడ కూడా ఎవరం వ్యతిరేకించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇంకా బీసీ కులగణన అని చెప్పేసి దాన్ని అందరూ ఎందుకు పాల్గొనలే అని చెప్పేసి ప్రశ్నించడం కాంగ్రెస్ వాళ్ళకే చెల్లుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు బీసీ కాదు, కేసీఆర్ గారు బీసీ కాదు, హరీష్ అన్న బీసీ కాదు. అందరినీ రామన్నను హరీష్ అన్నను వీళ్ళని పాల్గొనమని ఉన్న జనాభానే తక్కువ చేసి చూపించారు. మీకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే 3,35,00,000 మంది ఓటర్లు. అది బీసీ కులగణన అంటే దాంట్లో సామాజిక వర్గం అని కాదు, దాన్ని చెప్పింది సోషో ఎకనామిక్ అన్ని దాంట్లో దాదాపు 70 ప్రశ్నలు ఉన్నాయి. బీసీనా కాదా అని ఒక ప్రశ్న కాదు కదా, దాంట్లో కవిత బీసీ కాదు కదా, లెక్క వస్తే కవిత ఎందుకు పాల్గొందంటే బీసీ అని పాల్గొందా? మీ ఆర్గ్యుమెంటే కాసేపు అంగీకరిస్తే. సరే సార్, మీ ఆర్గ్యుమెంట్కే నేను వస్తున్నాను. నేనేమంటున్నా అంటే 3,30,00,000 మంది ఓటర్లు ఉంటారు, 60 లక్షల మంది 1 to 10th విద్యార్థులు ఉంటారు, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారు. వీడికే 4 కోట్లు దాటినాయి. అది కాకుండా పుట్టిన పిల్లల నుంచి ఈ రోజు బడికి పోని పిల్లల దాకా 35 లక్షల మంది ఉంటారు. 4,40,00,000 ఉన్న జనాభాని తీసుకొచ్చి 3,70,00,000 చేసేసారు. అంటే నేనేమంటున్నా, ఒక 70 లక్షల జనాభా తక్కువ చేసి చూపించారు. అది కరెక్ట్ లెక్క అని మీరు ఎట్లా అంటారు సార్? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద కొట్లాడుతున్నారు. దాన్ని ఏం చెప్పలేదు కదా అంటున్నా. మీరు ఎందుకు పాల్గొంటే ఒకళ్ళు పాల్గొని నేను అడిగిన క్వశ్చన్ రాకేష్ గారు, నేను మళ్ళీ అడుగుతుంది ఏంది, నేను ఆ చర్చలో పోలా. ఒక బీఆర్ఎస్లో కీలక అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు పాల్గొన్నారు, మిగిలిన వాళ్ళు పాల్గొనలేదు అన్న. ఆ లెక్కలు తప్పుంటాయని తెలిసే ముందే పాల్గొనలేదా? అంటే ఈ లెక్కలు తప్పుడు లెక్కలు చూపిస్తారని తెలిసి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళెవరు పాల్గొనలేదంటే కూడా అభ్యంతరం లేదు. నేను ఎందుకు పాల్గొనలేదంటే తర్వాత జరిగిన పరిణామాల గురించి జరుపుతున్నారు. ఇప్పుడు సమగ్ర ఒక్క నిమిషం నా క్వశ్చన్ చెప్పండి. సమగ్ర కుటుంబ సర్వేలు ఎందుకు పాల్గొనలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటే కనుక అది ఆయన కోసం చేసుకున్నాడు కాబట్టి మేము పాల్గొనలేదు అని అంటే అది చెల్లుతుందా? అది చెల్లుతుందా? నేనేమంటున్నా, పాల్గొన్న తర్వాత దాంట్లో తప్పులుంటే విమర్శించడం వేరు. నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం అది చేయించుకున్నాడు కాబట్టి మేము పాల్గొనాల్సిన అవసరం లేదు అని ప్రకటన కానీ తర్వాత కానీ చెప్పచ్చా? ముందు కానీ తర్వాత కానీ? సార్, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇదే మాటను ఎవడో కోన్కిస్కా వచ్చి అడిగితే మేము మా ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వాలని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది కావాలంటే మీకు వీడియో ప్లే చేస్తే 1, 2 ఇది పెట్టింది ఎందుకంటే మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను. ఆ 42 రిజర్వేషన్ గురించి బిల్లు సంబంధం లేదు, ఏం లేదు. నేను అడుగుతున్న ప్రశ్నలకు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు మీరు. నేను అడిగిన దానికి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, నేనేమంటున్నా, బీసీ రిజర్వేషన్ గురించి చర్చ పెడదాం. ఒక్క నిమిషం, 42% గురించి చర్చ పెడదాం, తప్పుల తడి గురించి చర్చ పెడదాం. నేను అడుగుతున్నది పాల్గొన్నది అనేది మీ పాలసీ అయితే తప్పు కూడా కాదంటున్నా. పాలసీ బీఆర్ఎస్ పాలసీ. ఒక్క నిమిషం రాకేష్ గారు, ఇవాళ ఎడ్యుకేటర్, ఇవాళ డాక్టరేట్, బీఆర్ఎస్ పాలసీ నిర్ణయం పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే కూడా తప్పని నేను పట్టట్లా. అది మీ ఇష్టం. బీఆర్ఎస్ పార్టీగా కులగన్న పాల్గొనొద్దని మేము డిసిషన్ తీసుకున్నాం. కవిత ఎందుకు పాల్గొందో మాకు తెలియదంటే కూడా ఆమెకి క్యారీ కాలేదేమో, మేము తీసుకున్న నిర్ణయం క్యారీ కాలేదేమో, బై మిస్టేక్లో పాల్గొంటే కూడా తప్పు కాదంటున్నా. లేదు, మేము వాంటెడ్లీగా పాల్గొనొద్దని అనుకోలేదు, యాదృచ్ఛికంగా పాల్గొనలేదు అంటాం వేరు, క్యాటర్ని పాల్గొనమన్నా అంటాం వేరు. నేనేమంటున్నా, ఆ సబ్జెక్టు మీరు 3 కోట్ల మంది ఉన్నారా, 4 కోట్ల మంది ఉన్నారా, 42% చట్టం చేస్తారా తేరా అనేది సబ్జెక్టు. ఆ సబ్జెక్టు అది దానికి దీనికి 2 వేరు సబ్జెక్టులు అంటున్నా. రైట్ సార్, అసలు వాళ్ళు కులగణనకు రాలేదనే కదా మేము చెప్పేది. ఇప్పుడు ఎవరెవరు పాల్గొనలేదని మీరు అంటారు, రాలేదని మేము అంటున్నాం. మీరు వచ్చిరని ఏమైనా ఉన్నదా? రాలేదు సార్. అంతటా వచ్చి ఉంటే మంచిగానే ఉంటుండే. పోదంపారు ఏదైనా మాదాపురం, మియాపూర్, లేకపోతే బంజారాహిల్స్. ఇప్పటిదాకా ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, ఇప్పుడు అడిగితేనేమో అసలు రాలేదంటున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా మీరు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, ఇప్పుడేమో అసలు వాళ్ళు రాలేదు కాబట్టి మేము పాల్గొనలేదు అన్నారు.